వెల్కమ్ టు ది లియో. ఆంధ్రుల జీవనాడిగా పేరు పొందినటువంటి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు గారు పరుగులు పెట్టిస్తున్నారు. మన అందరికీ తెలుసు. రెండవ దశ భూసేకరణకు సంబంధించి కూడా నిధులు తక్షణమే విడుదల చేయాలని, అలాగే పోలవరం పెండింగ్ నిధులు కూడా వెంటనే విడుదల చేసి పోలవరాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని చెప్పి నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోరారు. ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు కూడా నిన్న ఢిల్లీ అయితే వెళ్ళటం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు గారు ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. 2027 జూన్ నాటికి, అంటే వచ్చే గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గారు ఒక హామీ అయితే ఇచ్చారు. మనం గత 5 ఏళ్లు వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరిగేషన్ మినిస్టర్లుగా ఇద్దరు చేశారు. ఒకటి అనిల్ అయితే, రెండోది అంబటి రాంబాబు. వీళ్ళిద్దరూ కూడా పోలవరం ప్రాజెక్టులో కనీసం 2% పనులు కూడా ఈ 5 ఏళ్లలో చేయాల. వాస్తవానికి ఈ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తయి ఉండాలి. ఏ రోజు కేంద్రాన్ని నిధులు ఇవ్వమని కానీ పోలవరం ప్రాజెక్టుకు సహకరించమని కానీ జగన్మోహన్ రెడ్డి అడగలేదు. సరిగదా అంటే ప్రాజెక్టును పూర్తి చేసి 100 అడుగుల మా నాన్న విగ్రహం పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో కబుర్లు చెప్పాడు. ఏదో బుల్లెట్ అని చెప్పి అనిల్ అయితే అసెంబ్లీలో డైలాగ్ కూడా కొట్టాడు. అప్పటి మాజీ ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావుకి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అదే ప్రాజెక్టు వద్ద పట్టు పంచా కండువా కూడా పెడతామని చెప్పి కథలు అయితే బాగా చెప్పారు, కానీ పనులు మాత్రం చేయలే. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత దీన్ని ఒక టార్గెటెడ్గా తీసుకున్నారు. ఇప్పటికే 5-6 సార్లు పైగా చంద్రబాబు గారు సమీక్షించారు. ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు సమీక్షించారు. కేంద్ర జలశక్తి శాఖ అధికారులు సమీక్షించారు. అనేక సందర్భాల్లో ప్రధానిని కలిసిన ప్రతిసారి, ఈవెన్ నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారు ఇంటికి వచ్చిన సమయంలో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని చెప్పి కోరారు. అంటే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో మనకి అర్థం పడుతుంది. ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారు రాత్రింబవళ్ళు, మీరు గతంలో ఎంతోమంది మినిస్టర్లను చూసుంటారు కానీ నిమ్మల రామానాయుడు గారు లాంటి వాళ్ళని చూసుంటారు. ఎందుకంటే గతంలో వరదలు వస్తే ఆ ఆనకట్ట పూడ్చే వరకు ఆయన గొడిగేసుకుని అక్కడే అర్ధరాత్రులు నిలబడినటువంటి చరిత్ర, బనకచెర్లకు సంబంధించి అక్కడ నిలబడినటువంటి చరిత్ర. ఈవెన్ ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతుంటే రేయింబవళ్ళు అక్కడే ఉండి దాన్ని పరిశీలిస్తున్నటువంటి చరిత్ర. సో అంటే చంద్రబాబు గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో దానిని తూచా తప్పకుండా పాటించడంతో పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి రాబోయే పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేయడం కోసం నిమ్మల రామానాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖ పనితీరును 100కు 100% మెచ్చుకోవాల్సిందే. అది మనం చెబుతున్న మాట కాదు, పోలవరం ప్రాజెక్టు పనులను దగ్గరుండి చూస్తున్నటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి మాట. ఇక ఇదే పోలవరానికి సంబంధించి కాంపన్సేషన్ కొంత కావచ్చు, అలాగే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇతర ఎలవెన్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. దీనికి కేంద్రం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. వాటిని కూడా నిన్న చంద్రబాబు గారు అయితే కోరటం జరిగింది. ఒక రకంగా పోలవరం పూర్తయితే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో కరువు అనేదే లేకుండా పోతుంది. అంటే పోలవరం ప్రాజెక్టు ఎంత ఇంపార్టెంటో చూడండి. అది జాతీయ ప్రాజెక్టుగా ఎందుకు తీసుకొచ్చారు అంటే దాని ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఒక రాష్ట్ర రూపురేఖల మొత్తాన్ని కూడా ఒక ప్రాజెక్టు మారుస్తుంది అంటే ఆ ప్రాజెక్టు ఎంత విలువైనదో చూడండి. చంద్రబాబు గారి ఉద్దేశం ఒకటే, సముద్రపు నీరు వృధాగా పోకుండా రైతులకు ఉపయోగపడాలి, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చాలి, ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలి, ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాలకు కూడా నీళ్లు తీసుకెళ్ళగలగాలి అనేది చంద్రబాబు గారి లక్ష్యం. ఆ ఉద్దేశంతో ప్రారంభించింది ఈ పోలవరం ప్రాజెక్టు. 2014 నుంచి 19 వరకు కూడా పోలవరాన్ని పరుగులు పెట్టించారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి 72% పోలవరం పూర్తయితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 2% కూడా పోలవరం పూర్తి చేయాలంటే చంద్రబాబు గారు చేసిన పనికి జగన్ చేసిన పనికి తేడా ఎంత ఉందో చూడండి. అంటే ఏడాదికి 0.5% పనులు కూడా జగన్మోహన్ రెడ్డి చేయలే. ఏ రోజు కేంద్రాన్ని నిధులు అడగల. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఈ పోలవరం నిర్వాసితులకు కాంపన్సేషన్ పెంచిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. సరే, పెంచి సంగతి అట్టుంచి 6 లక్షలు 6.5 లక్షలు దాని కాంపన్సేషన్ ఉంది, పెంచిస్తానని చెప్పాడు. సరే, పెంచి సంగతి దేవుడు ఎరుగు. అసలు కాంపన్సేషన్ ఎప్పుడు ఇస్తారని చెప్పి గతంలో జగన్ సీఎంగా ఉండగా పోలవరం పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ బాధితులు నిలదీస్తే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? కేంద్రం డబ్బులు ఇవ్వలేదు, నరేంద్ర మోదీ గారు డబ్బులు ఇస్తే నేను మీకు ఇస్తానని చెప్పాడు. మరి ఎన్నికల ముందు ఆ మాట చెప్పలేదే జగన్? కేంద్రం డబ్బులు ఇస్తే నేను మీకు ఇస్తానని చెప్పలేదు కదా. నువ్వేమన్నావు? నువ్వు పోలవరం నిర్వాసితులకు ఆ బాకీలు తీర్చే బాధ్యత నాది అన్నావు నువ్వు.
గెలిచిన తర్వాత ఏమన్నావు? స్వయంగా ఆయనే మీరు నరేంద్ర మోదీని అడగండి లేదా కేంద్రాన్ని అడగండి అని చెప్పి ఒక ఉచిత సలహా కూడా నిర్వాసితులకు ఇచ్చాడు. అంటే అది జగన్మోహన్ రెడ్డి పనోడుతనం. ఇక అంబటి రాంబాబు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందని మీడియా సమావేశంలో అడిగితే చెప్పలేం, దానికి డెడ్ లైన్ పెట్టలేం, అది కేంద్రం మీద ఆధారపడిన ప్రాజెక్టు. కేంద్రం సహకరిస్తే త్వరగా అవుతుంది, సహకరించకపోతే లేట్ అవుతుంది తప్ప ఇప్పటికి పూర్తవుతుంది అప్పటికి పూర్తవుతుందని మేము డెడ్ లైన్ పెట్టలేమని చెప్పి అంబటి రాంబాబు చెప్పాడు. కానీ గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి 4 డెడ్ లైన్లు పెట్టాడు. 2020 జూన్ ఒకసారి, 21 ఖరీఫ్ ఒకసారి, 22 ఖరీఫ్ ఒకసారి, 23 ఖరీఫ్ ఒకసారి. అంటే మొత్తం 4 డెడ్ లైన్లు జగన్మోహన్ రెడ్డి పెట్టి 2023 తర్వాత అంబటి రాంబాబు ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఇక ఎప్పుడుకు పూర్తవుతుందో మేము చెప్పలేమన్నాడు. ఎందుకంటే అప్పటికే 4 డెడ్ లైన్లు పెట్టి అబాసు పోలయ్యారు, నవ్వులు పోలయ్యారు. కాబట్టి డెడ్ లైన్ కూడా పెట్టడానికి భయపడినటువంటి చరిత్ర గతంలో వైసీపీ పార్టీది. కానీ చంద్రబాబు గారు ధైర్యంగా దమ్ముగా ఒక మాట చెప్పారు, వచ్చే పుష్కరాల నాటికి 600 అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తాం, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని చెప్పారు. అలాగే అమరావతి కూడా ఒక డెడ్ లైన్ పెట్టారు, 2028 నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. సో అంటే దమ్మున్న ప్రభుత్వం అయితే, పని చేయగలగా అనే నమ్మకం ఉన్న ప్రభుత్వం అయితే ఒక డెడ్ లైన్ పెట్టి పనిచేస్తుంది. సరే, డెడ్ లైన్కి 3 నెలలు 6 నెలలు అటు ఇటు అవ్వడం అనేది పెద్ద సమస్య కాదు, అంత పెద్ద పెద్ద పనుల్లో కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు. కానీ ఆ డెడ్ లైన్ పెట్టే దమ్ము కూడా గతంలో వైసీపీ పార్టీకి లేదు. పెట్టిన 4 డెడ్ లైన్లలో కూడా చేతులు ఎత్తేసినటువంటి చరిత్ర వైసీపీ పార్టీది. పోలవరం అనేది ఖచ్చితంగా ఆంధ్రుల జీవనాడి. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు వాస్తవానికి మన దగ్గర ప్రాజెక్టు కడుతుంటే 4-5 రాష్ట్రాలు అబ్జెక్షన్ తెలుపుతున్నాయి. ఎందుకు తెలుపుతున్నాయి అంటే ముఖ్యంగా వరద నీరు, వాస్తవానికి ఏ రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు వల్ల నష్టమేమి ఉండదు. ముఖ్యంగా వరద నీరు మొత్తాన్ని, సముద్రపు నీరు మొత్తాన్ని, వర్షాలు పడినప్పుడు వచ్చినటువంటి వేస్ట్గా సముద్రంలో కలుస్తున్నటువంటి జలాలు మొత్తాన్ని కూడా పోలవరం ప్రాజెక్టు ద్వారా ఒడిసి పట్టాలి అనేది చంద్రబాబు గారి నిర్ణయం. సో ఇది ఇతర రాష్ట్రాలకి ఇబ్బందిగా కూడా మారింది అనుకోండి, సరే అది వేరే విషయం. దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. పోలవరం పూర్తికి సహకరించండి, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి చంద్రబాబు గారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని అయితే కోరటం జరిగింది. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకురావడానికి ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు గారు నిన్న సోమవారం మధ్యాహ్నం నాడు అతని క్యాబినెట్లోనే కేంద్ర మంత్రిని అయితే కలవడం జరిగింది. సో చంద్రబాబు గారితో పాటు రామ్మోహన్ నాయుడుతో పాటు అలాగే ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ కూడా ఉన్నారు. సో అంటే అటు అధికారులు నాయకులు కూడా కలిసి వెళ్ళారు. ఎందుకంటే నాయకులు మామూలుగా అడుగుతారు, కానీ అధికారులు దాని టెక్నికల్ ఇష్యూలన్నీ కూడా వివరించాల్సింది అధికారులే కాబట్టి అధికారులను కూడా తీసుకెళ్లారు. సో ఎప్పటికే 5 సార్లు ప్రాజెక్టును సందర్శించి పనులను సమీక్షించాను. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్లో ఉందన్న కారణంతో 2011లో ఇచ్చిన సాఫ్ట్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను దఫదఫాలుగా పొడిగిస్తున్నారు. సో ఆ ఉత్తర్వులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరారు. అలాగే ప్రస్తుతం కుడి కాలువ పనులు 95% పూర్తయిపోయాయి, ఎడమ కాలువ పనులు 78% పూర్తయ్యాయి. కాలువల సామర్థ్యం పెంచిన మేరకు నిధులు తిరిగి చెల్లించాలి, ప్రాజెక్టును తదుపరి పనులకు అవసరమైన నిధులు కూడా మంజూరు చేయాలని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని అయితే కోరటం జరిగింది. దీంతో పాటు మరికొన్ని చంద్రబాబు గారు అయితే కేంద్రాన్ని కోరారు. సో సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు కూడా ఆల్మట్టి ఎత్తు పెంచే అంశం పైన ఎటువంటి గెజిట్ కూడా విడుదల చేయొద్దని ఆ కేంద్రాన్ని అయితే కోరారు. వాస్తవానికి ఈ ఆనకట్ట ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచితే ఏపీ ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఈ తీర్పు ఉంది కాబట్టి ఆ తుది తీర్పు వెలువరే వరకు కూడా కేంద్రం ఎటువంటి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకుండా సహకరించాలని చెప్పి చంద్రబాబు గారు అయితే కోరారు. అలాగే రాయలసీమ దక్షిణ కోస్తల దాహార్తిని తీర్చే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే 200 టీఎంసీల వరద జలాలను మళ్లించేలాగా ఈ ప్రాజెక్టు అంటే ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వృధాగా పోతున్నటువంటి దాదాపుగా 200 టీఎంసీల నీటిని మళ్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని చెప్పారు. అలాగే వంశధార నేరేడి బ్యారేజ్ నిర్మాణానికి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారమే ముందుకు వెళ్తామని, రాష్ట్ర నీటి అవసరాలకు అనుగుణంగా 8000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మాణాలు చేపడుతున్నట్టుగా అయితే చెప్పారు. సో దీనికి అవసరమైనటువంటి భూసేకరణ కోసం అంటే ఒడిశా ప్రాంతంలో కొంత కలుస్తున్న నేపథ్యంలో దీనికి అవసరమైనటువంటి భూసేకరణకు కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి
చెప్పడం జరిగింది. అలాగే నిమ్మల రామానాయుడు గారు కూడా మాట్లాడారు, ఒకసారి చూద్దాం. 2027 జూన్లో పోలవరం జాతికి అంకితం, ప్రధాని చేతుల మీదుగా చేయిస్తాం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసిన తర్వాత కూడా నిమ్మల రామానాయుడు గారు అదే మాట అయితే చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 జూన్ నాటికి పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 5 ఏళ్ల జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైపోయిందన్నారు. అది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని, గత పాలకులు చేతులెత్తేసిన దుస్థితి నుంచి వచ్చే ఏడాదికి పూర్తి చేస్తున్నామని సగర్వంగా ప్రకటించే స్థాయికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. సోమవారం చంద్రబాబుతో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం సత్వర పూర్తికి అన్ని రకాల సహకారాలు అందిస్తామని చెప్పి పునరావాసం అలాగే పరిహారాలకు సంబంధించిన నిధులు సకాలంలో సమకూరుస్తామని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చంద్రబాబు గారికి హామీ ఇచ్చినట్టుగా కూడా చెప్పారు. అలాగే 2వ దశలో కీలకమైనటువంటి భూసేకరణ పునరావాసం కూడా వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరారు. ఏటా గోదావరి నుంచి సముద్రంలో కలిసిపోయే 3000 టీఎంసీ జలాల్లో కొంత ఉపయోగించుకుని రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రతిపాదించిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు బనకచర్లను ఏదైతే అన్నామో ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులు కూడా ఇవ్వాలని, అలాగే తెలంగాణతో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని మేము కూర్చుని పరిష్కరించుకుంటాము, సామరస్య వాతావరణంలోనే సరి చేసుకుంటాము, ఇరు రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతినకుండా వ్యవహరిస్తాము. తెలంగాణ పట్ల కూడా తమకు మంచి అభిప్రాయం ఉంది, తెలంగాణ ప్రజలకు కూడా ఎటువంటి నష్టం జరగదు మేము నిర్మించే ప్రాజెక్టుల వల్ల అని చెప్పి నిన్న నిమ్మల రామానాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక భరోసా ఇచ్చారు. 2వ దశ భూసేకరణకు సంబంధించి కావచ్చు, పరిహారానికి సంబంధించి కావచ్చు, నిధులు విడుదల చేయడంతో పాటు ఇప్పుడు పోలవరానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులను కూడా త్వరితగతిన విడుదల చేస్తామని చెప్పి ఒక స్పష్టమైన హామీని అయితే నిన్న చంద్రబాబు గారికి అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 2027 జూన్ నాటికి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా మారుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.